ఒక పథకం ప్రకారం ఈ వర్గీకరణ ఒకటి చేస్తే దీన్ని ఒక బూసుగా చూపించి మాదిగలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారం మొదలుపెట్టారు. అది ఎంతవరకు వాస్తవం అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మాలలే పట్టుకుపోయారు అంటారు కదా, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. చెప్పండి. కత్తి చంద్రయ్య గారని ఒక ఆయన ఉండేవారు, ప్రమోటి ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి 2 పిల్లలు, ప్రదీప్ చంద్ర గారని, తర్వాత ఆవిడ పేరు రత్నప్రభ. వీళ్ళిద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ప్రదీప్ చంద్ర గారు ఐఏఎస్ ఆఫీసరు, కత్తి చంద్రయ్య గారు ఐఏఎస్ ఆఫీసరు. వాళ్ళిద్దరు పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఒకరేమో తెలంగాణకి చీఫ్ సెక్రటరీ అయ్యారు, ఇంకొకరేమో కర్ణాటకకి చీఫ్ సెక్రటరీ అయ్యారు. ఈ కర్ణాటక చీఫ్ సెక్రటరీ అయినటువంటి రత్నప్రభ గారేమో ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని విద్యాసాగర్ గారిని పెళ్లి చేసుకున్నారు. అంటే మాదిగ కులానికి సంబంధించిన. ఆ విధంగా చూస్తే ఇంకొక మాదిగ కులానికి ప్రసాదరావు గారని, ఆయన ఐపీఎస్ ఆఫీసరు. ఆయన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి డీజీపీ అయ్యాడు. అంటే ఒక మాదిగ డీజీపీ అయ్యాడు, 2 మాదిగలకు మనకు తెలిసిన వాళ్ళు చీఫ్ సెక్రటరీలు అయ్యారు. 2 రాష్ట్రాలకి చీఫ్ సెక్రటరీలు అయ్యారు. మాలల్లో నుంచి ఒకటే చీఫ్ సెక్రటరీ అయ్యాడు ఇంతవరకు. కాకి మాధవరావు గారు ఒక ఆయనే మా చీఫ్ సెక్రటరీ అయ్యారు. అంటే 2 చీఫ్ సెక్రటరీలను ప్రొడ్యూస్ చేసి ఒక డీజీపీని ప్రొడ్యూస్ చేసినటువంటి మాదిగ సామాజిక వర్గం వెనుకబడి ఉందని ప్రచారం జనంలోకి తీసుకెళ్ళడం చాలా గొప్ప సక్సెస్ఫుల్ ఫార్ములా. చాలా మందికి ఇది తెలియదు. ఈ దేశ ఉప ప్రధాని తెలుసు, ఇంకా వాళ్ళు కొన్ని జిల్లాల్లో ఉన్నారని తెలుసు, కానీ 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని తెలుసు, కానీ ఈ ఫార్ములా మీరు చెప్పిన ఫార్ములా తెలియదు. ఇప్పుడు మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవం ఇది. ఈ నేపథ్యాలు కొన్ని ఉన్నాయి. అలాగే శర్రా ప్రకాష్ రావు గారని విజయవాడకు సంబంధించిన వెస్ట్ గోదావరిలో ఒక టీచరు. ఆయనకి 5 కొడుకులు. 5 కొడుకుల్లోనూ 4 సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు, మాదిగ సామాజిక వర్గం. శర్రా ప్రకాష్ రావు గారు. ఆయన పెద్ద కొడుకు పేరు గగారిన్ గారు, ఇంకొక కొడుకు పేరు శాంతిరాజు, ఇంకొక కొడుకు పేరేమో కరుణ్ రాజు. ఇలాగ 4 కొడుకులు, 4లోనూ 3 కొడుకులు సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళారు. ఒక కొడుకేమో ఎఫ్సిఐలో సీనియర్ ఆఫీసర్గా ఉన్నారు. ఒక కొడుకు రాజకీయాల్లో ఉంటాడు, దళిత ఉద్యమంలో ఉంటాడు. ఈ 4 కొడుకుల్లోనూ ఒక ఆయన పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఆయన ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాడు. మాదిగా సామాజిక వర్గమే. వాళ్ళు ఎక్కువ మంది ఒకే కుటుంబం నుంచి అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది క్లాస్ 1 ఆఫీసర్లు అయ్యారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక కులంలో ఒక 4-5 ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారనో, 4-5 ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారనో, అన్ని వీళ్లే తినేశారని ప్రచారం జరుగుతుంది కదా. ఇది క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ఈ మాదిగా కుటుంబంలో కానీ మాలా కుటుంబంలో కానీ ఒకే కుటుంబంలో 5 క్లాస్ 1 ఆఫీసర్లు అవటం, అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అవుదా? 100% దాన్ని ఎలాగ చెక్ చేయగలుగుతారు ఈ క్లాసిఫికేషన్ ద్వారా అన్నదానికి సమాధానం లేదు. అసలు ప్రజలకు తెలియపరచడం విషయం అది. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 కొడుకులు, 4 పిల్లలు, లేకపోతే 2 సంతానం అనుకోండి, 2 ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే అవకాశం ఉంది చదువుకుంటే. అది మాలలైనా మాదిగైనా ఇంకొక కులమైనా. ఆ 2 ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అలాంటి బోల్డ్ అన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి. అప్పుడు 4 ఐఏఎస్ ఆఫీసర్లు లేదా క్లాస్ 1 ఆఫీసర్లు ఒకే కుటుంబం నుంచి ఉంటే, ఒక్క ఉద్యోగి కూడా లేని కులాలు అనేక మంది ఉంటే, ఒకే కుటుంబంలో ఇంత పవర్ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అనేక కులాల్లో ఒక ఉద్యోగం కూడా లేకుండా ఉన్నారు. ఆ ప్రాబ్లంని ఎలాగ సాల్వ్ చేస్తుంది క్లాసిఫికేషన్ అన్నదానికి సమాధానం లేదు. ఓకే, ఇప్పుడు ఇదొక ఆస్పెక్ట్. ఈ క్లాసిఫికేషన్ ఎందుకు వచ్చింది ఏంటనే దానికి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా జనం తెలుసుకోవాలన్నమాట. అలాగే కాకి మాధవరావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ. ఆయనకి 2 పిల్లలు, 2 కూతుర్లు, ఒక కొడుకు ఆయన ఏదో చిన్న బిజినెస్. కూతుర్లు ఒక ఆవిడ డాక్టర్, ఒక ఆవిడేమో ఐఏఎస్ ఆఫీసర్.
ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఇద్దరు కూతుర్లోనూ ఒక కూతురికి ఏమో భర్త చీఫ్ సెక్రటరీ అయ్యాడు తెలంగాణకి, ప్రదీప్ చంద్ర, కత్తి చంద్రయ్య గారి అబ్బాయి. ఓకే. ఇంకొక కూతురు సునీత గారి భర్త ఏమో ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ప్రవీణ్ కుమార్ అన్న ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన భర్త. ఈ మాల కుటుంబం మాది కుటుంబం కలిసి పెళ్లిళ్ళు చేసుకున్నారు వీళ్ళు. ఓకే, మాల మాదిగలు కలిసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. అప్పుడు ఒకే కుటుంబంలో అది ఐఏఎస్ ఫ్యామిలీగా ఐపీఎస్ ఫ్యామిలీగా ఒక ముద్ర పడింది. అంటే మాలలో మాదిగలు కలిసి ఉండరు అని అంత కూడా చాలా రాంగ్ అన్నమాట.